ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. సో ఒక ఫోక్ సింగర్ శృతి అనే క్యాండిడేట్ తను ఆత్మహత్య చేసుకున్నట్టు మనకి న్యూస్ అయితే వైరల్ కావడం జరుగుతూ ఉంది. సో ఇందులో భాగంగానే నిజామాబాద్ జిల్లాలో చాలామంది ఏదైతే మనకి జానపద కళాకారులకు ఒక పుట్టినలుగా నిజామాబాద్ జిల్లాని మనం చెప్పుకుంటూ ఉంటాం. సో ఇప్పటికే చాలామంది ఈ వార్త విన్న తర్వాత శృతి లేదు అనే వార్తను అయితే జీర్ణించుకోలేకపోతా ఉన్నారు తనతోటి కళాకారులు. సో నిజామాబాద్ ఫోక్ సింగర్ అయినటువంటి మీనాక్షి గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడడం. చెప్పండి మేడం, మీరు అమ్మాయితోని మీకు ఎట్లాంటి బంధం ఉండింది? అంటే ఒక కళాకారినిగా మీరు చాలా వందల ప్రోగ్రాంలు చేస్తున్నారు, అంటే ఎంతో మందితో మీకు ఒక బాండ్ అనేది ఉంటుంది. ఎక్కడెక్కడ నుంచి అంటే మనది ఒక ప్లేస్ అయి ఉండొచ్చు, కాకపోతే ఒక్కొక్కరు మారుమూల ప్రదేశాల నుంచి వచ్చి వల్ల మన తెలంగాణ కీర్తిని చాటే విధంగా మీరు బయటకు వెళ్ళినారు. సో ఇవాళ శృతి చనిపోవడం అనేది అది ఆత్మహత్యనా హత్యనా అనేది చాలా మందికి ఉన్న డౌట్. సో దీని గురించి ఏం చెప్తారు మీనా గారు? నిజం చెప్పాలంటే ఆత్మహత్య చేసుకునేంత పిరికిది మాత్రం కాదన్న. చాలా ధైర్యవంతురాలు ఆమె. అసలు ఆమె అట్లా చేసుకుందంటే మేము అసలు నమ్మలేకపోతున్నాము. ఆ వార్త తెలిసినప్పటి నుండి మాకు నిన్న మధ్యాహ్నం 3 గంటలకు తెలిసింది. మేము ఆఫీస్లో ఉండే. తెలిసిన తర్వాత అసలు 6 వరకు కూడా మేము అసలు కోలుకోలేకపోయినాము. నిజమేనా, ఇది అబద్ధమా, అసలు ఎవరెవరికో కాల్ చేయడము, అసలు ఇప్పటికి కూడా మేము నమ్మలేకపోతున్నాం. వాస్తవంగా అయితే అమ్మాయి చాలా మంచిదన్న. నాకు చాలా తక్కువ పరిచయము, కానీ ఆమె మాట్లాడే తీరు కానీ ఆమె ఫ్రెండ్షిప్ కానీ చాలా మంచి. రియల్గా చెప్తున్నాము. సో శృతి గురించి మాట్లాడుకుంటే చాలా తక్కువ టైంలో తను ఒక చాలా ఉన్నత శిఖరాలకు వెళ్ళిపోయింది అన్నట్టుగా చాలామంది కళాకారులు కూడా చెప్తా ఉన్నారు. సో ఇది నిజమేనంటారమ్మా? నిజమేనన్న. ఆమె అంటే ఇవాళ రేపు సమాజం ఎట్లయిపోయిందంట, ఆమె చాలా మంచి వీడియోస్ చేసింది. అప్పుడు ఆమెకి పేరు రాలేదన్నయ్య. ఆమె సాంగ్స్ని డిఫరెంట్గా స్టార్ట్ చేయడం వల్ల పెరడ్ సాంగ్స్, ఒక ఫోక్ సాంగ్ని ఇట్లా పాడితే ఎట్లుంటుంది అని చెప్పి ఊర్లల్లో విలేజ్లలో మాట్లాడుకుంటారు కదా, ఆ విధంగా చేయడం వల్ల రియల్గా చెప్తున్న ఒక ఆర్టిస్ట్గా నేను కూడా ఒక చిన్న ఈగో ఫీలింగ్, అరే ఈ అమ్మాయి ఇంత చిన్న వయసులోనే ఇంత తొందరగానే ఇంత ఎదిగిపోయిందని చెప్పి నాకు కూడా ఒక 2-3 సార్లు నేను కాల్ చేసి మాట్లాడడం జరిగిందన్న. ఆ అమ్మాయి ఇక్కడే నా పక్కనే ఉంటే కూడా ఎల్లమ్మ గుట్ట దగ్గర ఉంటుండే రూమ్ తీసుకొని 2-3 సార్లు మన ఇంటికి కూడా రమ్మని పిలిచినాను, బట్ రాలేదు. ఇప్పుడు ఆమె లేదనే విషయం కూడా అసలు మేము జీర్ణించుకోలేకపోతున్నాము. నాకైతే అసలు నేను ఇక మనిషి అవుతలేనన్న. నిన్న నైట్ అంతా కూడా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ ఇక్కడికి రావడము చాలా మంది. నేను ఇన్స్టాలో పెట్టిన ఎంబటే రియల్ చెప్తున్నాను, నేను ఇన్స్టా 21లో స్టార్ట్ చేసిన. ఈరోజు ఆమె పోస్ట్ పెట్టడంతో మీరు నమ్ముతారో నమ్మరో 37 మినిట్స్లో కొన్ని వేల మంది ఆమె వీడియో చూసుకుంటా అసలు ఏమైంది ఎవరికని చెప్పాలన్నా. నిన్న ఇన్స్టాలో పెట్టినప్పటి నుండి నార్మల్ కాల్స్ కాదు, నార్మల్ మెసేజ్ కాదు, ఎవ్వరికి చెప్పలేకపోతున్నాం. ఇక డైరెక్ట్గా లొకేషను ఏమైంది సిస్టర్ ఏమైందంటే అసలు ఏం చెప్పలేకపోతున్నాం. క్లారిటీ లేదన్న. నిజంగా చెప్పాలంటే ఆమె మాత్రం చనిపోయేంత పిరికితనం మాత్రం ఆమె దగ్గర. 20 రోజులలో పెళ్ళి, 21 రోజు తన వల్ల చనిపోయింది అంటే అందరిని విడిచిపెట్టేసి ఆమె తిరిగి లోకానికి వెళ్ళిపోయింది. అంటే ఈ మధ్య కాలంలో చాలా చూస్తున్నాం మనం. అంటే సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ ఇట్లాంటి సోషల్ మీడియాలో చాలామంది పరిచయం అవుతూ ఉన్నారు. సో క్షణిక ఆవేశంతో క్షణిక ప్రేమను కూడా వాళ్ళు సృష్టించుకుంటా ఉన్నారు. సో దాంట్లో ఎవరి మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు అనేది కూడా మనకు ఆలోచించేంత టైం కూడా తీసుకోవట్లేదు. సో వాళ్ళకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నిజం చెప్తున్నాను, రియల్గా అక్కల్లారా, చెల్లెళ్ళారా, తమ్ముళ్ళారా, మీకు చేతులెత్తి నమస్కరించి చెప్తున్నాను, మీరు ఆవేశపడకండి. రియల్గా చెప్తున్నాను. ఇలాంటి విషయాలలో మీరు 100 సార్లు ఆలోచించండి. నేను ఎన్నో వీడియోస్ చూస్తున్నా, ఇవన్నీ ఇన్స్టాలో చూసి నిజంగా పిచ్చిలేస్తున్నది. మీరు అది ప్రేమనా, అది ఆకర్షణనా, అది తెలీదు. నాకైతే తెలిసి ఇది ఏంటిదంటే రియల్ చెప్తున్నా, ఇది మీరు తొందరపాటుతోని మీ నిర్ణయాలతోని మీ లైఫ్ని వేస్ట్ చేసుకుంటున్నారు. అరే పెళ్ళి కదా, ఇది బొమ్మలాట అయిపోయింది. ఇప్పుడైతే ఈ 2 సంవత్సరాల నుండి అయితే, అంతకుముందు అయితే కొంతమంది ఓకే లైఫ్ సెటిల్ చేసుకుంటున్నారు. ఇప్పుడైతే పెళ్ళయిందా, అరే ఇది ఒక బొమ్మలాట, ఈరోజు కలుసుకుంటున్నారు రేపు విడిపోతున్నారు. దయచేసి మీకు చెప్తున్నా, మీరు తొందర పడకండి. నిజంగా మీకు చేతులెత్తి నమస్కరించి చెప్తున్నాను. మీరు నాతోటి ఆడపిల్లలే కాబట్టి అన్న తమ్ముళ్ళకి అందరికీ ఒక్కటే విషయం అన్న నేను చెప్పేది,
తొందరపడకండి. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు వాళ్ళతో ఓకే తప్పు చేస్తారు, ఈ సమాజంలో తప్పు చేయని వాళ్ళు ఎవ్వరు ఉండరన్న దాన్ని ఆలోచించి ముందడుగేయండి. మీ ఫ్యామిలీతోని స్పెండ్ చేయండి, వాళ్ళకి మీ ప్రాబ్లమ్స్ చెప్పండి, వాళ్ళు ఏ డిసిషన్ తీసుకుంటారో ఆలోచించండి. ఏదైనా కూడా మన ఫ్యామిలీ చెప్పింది కరెక్ట్ అన్న, నిజం చెప్తున్నా. మనము ఇప్పుడు ఆలోచించకుండా అరే ఈరోజు ఒక ఉదాహరణకి నేను మ్యారేజ్ చేసుకున్న ఒకప్పుడు వద్దు అని చెప్పే వాళ్ళు ఉండే, తర్వాత నేను ఆలోచించిన కాదు ఇది కరెక్ట్ కాదు, నేను స్టెప్ తీసుకున్నా, ఇప్పుడు నాకు అర్థమవుతుంది. అది ఎవరైనా చేస్తారన్నయ్య, తప్పు ఎవరితోనైనా అవుతుంది. ఇప్పుడు నా లైఫ్లో ఎలాంటి ప్రాబ్లం లేదు కాబట్టి నేను వేరే వాళ్ళకి చెప్పేది ఒక్కటే, ఏంటిది అని అంటే మీరు తొందరపడకండి. ఒకవేళ పడితే మీ ఫ్యామిలీతో ఫస్ట్ స్పెండ్ చేయండి, వాళ్ళు ఏమంటున్నారో వినండి, వాళ్ళు మీ మంచి కొరకే చెప్తారు. 100% నేను చెప్పేది. అదేవిధంగా మనకి ఇప్పుడున్న సిచ్యువేషన్లో చాలా వరకు కూడా న్యూస్ వైరల్ అవుతుంది. ఎవరైతే శృతి వాళ్ళ తల్లిదండ్రులు కూడా మొన్న అంటే ఈ పెళ్లి కాకన్నా ముందే నేను దగ్గరుండి పెళ్లి చేస్తా బిడ్డ అని చెప్పేసి కూడా వాళ్ళ నాన్న అన్న తర్వాత ఇదంతా ఆలోచించకుండా ఆమె పోయి పెళ్లి చేసుకుంది. అండ్ దాని తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళ బాబాయ్ చనిపోయిన 3వ రోజే తను వెళ్ళి పెళ్లి చేసుకుంది, ప్రేమ పెళ్లి చేసుకుంది అనేది ఒకటి బయటకు వస్తుంది. ఇదంతా నిజమేనా? ఇది ఎంతవరకు కరెక్ట్? మరి ఈ విషయం నాకు తెలియదు అన్నయ్య. అయితే ఆమె స్టేటస్ పెట్టింది, అది చూసి కూడా ఎవర్రా నాన్న ఇతను ఎక్కడో చూసినట్టుందని నేను మెసేజ్ పెట్టినాను. అది చూడగానే ఆమె రిప్లై ఇవ్వలేదన్నయ్య నాకు. తర్వాత ఇంకా లాస్ట్ నేను చూడలేదు ఆమెది, నిన్ననే నాకు ఆ విషయం తెలిసింది. మళ్ళీ ఇన్ని రోజుల వరకు ఆమె ఇన్స్టా కనబడలేదు. నిన్నటి నుండి ఆమె చనిపోయినప్పటి నుండి ఇన్స్టా మళ్ళీ కనబడుతుంది. అది అసలు ఏంటిదో నాకు కూడా అర్థం. ట్రెండింగ్లోకి వచ్చేసింది, అంటే అందరూ చూస్తూ ఉన్నారు కాబట్టి ట్రెండింగ్లోకి వచ్చేసింది. మేము ఇన్ని రోజుల నుండి అంటే నార్మల్గా చూస్తాం కదా, చూసేటప్పుడు ఈ సాంగ్ మనం కూడా రీల్ చేయాలని సేవ్ చేసుకుంటాం కదా, అట్లా అని చెప్పి నేను కొన్ని సేవ్ చేసి పెట్టిన. ఆమెది ఐడి కొడుతుంటే కూడా రాలేదు, బట్ ఈరోజు మాత్రం మొత్తం ఇన్స్టాలో ఆమెదే మొత్తం ట్రెండింగ్లో అయిపోయింది. ఎవరైతే దయా అనే క్యాండిడేట్ గురించి మాట్లాడుకుంటే తను ఒక కార్ డ్రైవర్ అని చెప్తా ఉన్నారు, సిద్దిపేటకి సంబంధించిన వ్యక్తిగా చెప్తా ఉన్నారు. అంటే అతన్ని ఎప్పుడన్నా అంటే మీరు చాలా ఈవెంట్స్ చేస్తూ ఉంటారు, చాలా ప్రోగ్రామ్స్, 100 ప్రోగ్రాంలు ఎన్నో చేస్తూ ఉంటారు, సో ఎక్కడికో వెళ్తూ ఉంటారు. దాంట్లో ఎప్పుడైనా ఒక్కసారైనా అట్లాంటి క్యాండిడేట్ ఎప్పుడైనా కనిపించడం జరిగిందా? ఒకరోజు ఈవెంట్కి వెళ్ళినప్పుడు మాత్రము ఆమెని తీసుకెళ్ళడం జరిగిందన్న. ఈవెంట్ అయిపోయినాక ఇంకా వస్తారు కదా తీసుకెళ్ళడానికి, పికప్ చేసుకోవడానికి వచ్చిండు అంతే అన్నయ్య. నేను ఒకటేసారి చూసిన, అంత పట్రుకలుగా అరే వీళ్ళిద్దరు లవర్సేనా అనేటట్టు కూడా లేరన్నయ్య. అతను ఒక వెరైటీగా ఉన్నాడు, ఈయన ఒక రేంజ్లో మంచిగా ఉన్నాడు, నీట్గా. ఈ అమ్మాయి అనే ఆలోచన కూడా లేదన్నయ్య. అసలు వాళ్ళిద్దరు నిజంగా లవ్లో ఉన్నారు, ఆ విషయం కూడా తెలియదు. అంటే మీ దగ్గర కూడా ఫొటోస్ రావడం జరిగింది శృతికి సంబంధించినవి. తను ఆత్మహత్య చేసుకున్న ఆనవాళ్ళు చూసుకుంటే చాలా డిఫరెంట్ అనిపిస్తూ ఉంది. అంటే ఇది ఆత్మహత్య కాదు, ఇది ఒక హత్యలాగా కనిపిస్తూ ఉంది. సో ఇదంతా కూడా ఒకవేళ ఆత్మహత్య అయితే ఓకే, అంటే దాని గురించి ఏం మాట్లాడతారు అనేది పక్కన పెడితే, హత్య అయితే మాత్రం ఖచ్చితంగా మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. సో ఎట్లాంటి న్యాయం కావాలనుకుంటున్నారు మీరు? నేనైతే ఇప్పుడు అన్నయ్య, ఎక్కడైనా బయట దేశంలో ఏదైనా జరుగుతుందంటే ఫస్ట్ ప్రాణంకి ప్రాణం కోరుతారు. ఇప్పుడు ఒక ఆడపిల్ల కాదన్న, ఎందరో ఆడపిల్లలు కట్నం ద్వారా బలి అవుతున్నారు, అవునా కాదా? ఈ అమ్మాయికి మాత్రం ప్రాణంకి ప్రాణం అయితేనే ఆమెకు న్యాయం జరుగుతుంది. ఈ ప్లస్లో ఎవరున్నా సరే, ఏ ఆడపిల్లకి అన్యాయం జరిగినా ఖచ్చితంగా ప్రాణంకి ప్రాణమే తీసుకోవాలి, అయితేనే న్యాయం జరుగుతుంది మనకి, లేకపోతే న్యాయం జరగదన్నయ్య. ఖచ్చితంగా శృతికి న్యాయం జరగాలంటే ఖచ్చితంగా ఆయనని జీవిత ఖైదీ అయినా చేయాలి, లేకపోతే ఉరిశిక్ష అయినా వేయాలి. ఖచ్చితంగా నేనైతే ఇదే కోరుతున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఇదే మాట్లాడుతున్నారు. దాంతోపాటు శృతి చనిపోవడానికి మూల కారణం వరకట్న వేధింపులు. సో వరకట్న వేధింపులతోనే తను ఇవాళ చంపేశారా, లేకపోతే తను ఆత్మహత్య చేసుకునేలాగా ప్రేరేపించారా అనేది కూడా చాలామంది అడుగుతూ ఉన్నారు. సో దీని గురించి మీరు? తెలియదు అన్నయ్య, వరకట్నం గురించి అంటే అవును వినబడుతుంది. అది మరి అది ఎంతవరకు కరెక్టో మనకు కూడా తెలియదు. వినబడుతుంది మాత్రం, ఎక్కడ పేపర్ స్టేట్మెంట్ చూసినా వరకట్నం వేధింపులే అని కనబడుతుంది. మీరు ఎప్పుడు మాట్లాడడం జరిగింది చివరిసారిగా శృతితోని? మీరు గడిపిన టైం కావచ్చు, లేకపోతే ఇంటికి రమ్మని చెప్పేసి అంటే రాలేదు తను, అండ్ ఎల్లమ్మగుట్టలో తను ఉంది అని చెప్పేసి మనకు చాలాసార్లు కూడా చెప్పడం జరిగింది చాలామంది. సో తను ఎన్ని సంవత్సరాలుగా ఎల్లమ్మగుట్టలో ఉంది? తను నాకు తెలియదు అన్నయ్య, నాకు ఐడియా లేదు. ఒక్కసారి మాత్రం ఆ వీడియో ద్వారానే నేను ఇట్లా ఆమె ద్వారా నేర్చుకోవాలి కొన్ని అని చెప్పి నేను కాల్ చేసినాను. రా స్పెండ్ చేద్దాము, మంచిగా లంచ్ చేద్దాం, ఒక రోజు ఉందురు, నువ్వు చిక్కి ఇద్దరు రండి అని చెప్పిన. సరే అక్క వస్తా అని చెప్పింది. అదే అన్నయ్య నేను ఆమెతో మాట్లాడిన లాస్ట్ కాల్, అది కూడా ఒక 3-4 months కింద.
ఇప్పుడు మాత్రం మాట్లాడలేదు ఈ మధ్య. మృతదేహం గురించి మాట్లాడుకుంటే అది సిద్దిపేట నుంచి ఇక్కడికి రావాలి. సో ఎవరెవరు వచ్చే అవకాశం ఉంది? ఈ అంత్యక్రియలో భాగంగా ఎవరెవరు జానపద కళాకారులు కావచ్చు, పెద్ద పెద్ద కళాకారులు ఎవరెవరు పాల్గొనే అవకాశం ఉంది ఈ అంత్యక్రియల్లో? చాలా మంది అయితే ఇప్పటికీ వచ్చి ఇక్కడ ఉన్నారు అన్నయ్య, చింతకుంట దగ్గర వెయిట్ చేస్తున్నారు. మీడియా వాళ్ళు మమ్మల్ని అయితే అసలు ప్రొద్దున్న నుండి 5 గంటల నుండి ఎక్కడ లొకేషన్ పంపించండి అని ఒక్కటే. డెడ్ బాడీ రాలేదు కాబట్టి మేము ఇంకా బయలుదేరలేదు. చాలా మంది ఇక్కడికి వచ్చి ఆల్రెడీ వెయిట్ చేస్తున్నారు. దాదాపు లేదన్నా కూడా 100 మంది కళాకారులు రెడీ ఉన్నారు అన్నయ్య, ఆల్రెడీ బయలుదేరిండ్రు, అక్కడ చేరుకుంటారు కూడా త్వరలోనే. కొంతమంది అయితే ఇక్కడ లోకల్ వాళ్ళే ఒక 100 మంది వరకు ఉన్నారు, వాళ్ళు మాత్రం ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు హైదరాబాద్ నుండి, మళ్ళీ నిర్మల్ నుండి చాలా మంది వస్తున్నారు, నల్గొండ నుండి, సిద్దిపేట నుండి కళాకారులు. ఆమెకి ఎవరెవరు పరిచయం ఉన్నారో వాళ్ళందరికీ ఇక్కడికి వస్తున్నారు ఇప్పుడు. సో ఇదండి మొత్తానికి నిజామాబాద్ జిల్లాలో విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పుకోవాలి. నిజామాబాద్ జిల్లా అని మనం ఎందుకు చెప్పుకున్నాము అంటే నిజామాబాద్కి పుట్టినిల్లుగా మన జానపద కళాకారులను మనం చెప్పుకుంటూ ఉంటాం. కాకపోతే ఈ మధ్య కాలంలో క్షణికావేశంతోనే చాలామంది చనిపోతూ ఉన్నారు. సో క్షణికావేశంతో ప్రేమలో పడుతూ ఉన్నారు. సో అంటే మనం ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే అసలు వావి వరుసలు అనే తేడా లేకుండా కూడా చాలా ఇన్సిడెంట్లు జరుగుతున్నాయండి. సో అవన్నిటిని కూడా పక్కన పెడితే అసలు మనం ఎట్లాంటి వ్యక్తిని మనం ప్రేమిస్తూ ఉన్నాం, మరి అట్లా అసలు వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంది, తనేంది, మరి నేను ఒకవేళ పెళ్లి చేసుకుంటే తనను పోషిస్తాడా లేదా అనేది కూడా చూడకుండా చాలామంది వెళ్తూ ఉన్నారు, చనిపోతూ ఉన్నారు. సో ఇది మాత్రం శృతికి సంబంధించిన ఇన్సిడెంట్ అయితే నిజామాబాద్ జిల్లానైతే ఒక్కసారిగా కదిలించేసింది. అంటే 20 రోజుల తర్వాతనే, అంటే 20 రోజులు కూడా గడవక ముందే ఇవాళ ఫోక్ సింగర్ శృతి చనిపోవడం అనేది చాలా బాధాకరం అని చెప్పేసి తోటి కళాకారులు అయితే ఇవాళ కన్నీరు మున్నీరు అవుతా ఉన్నారు. సో ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ కార్తిక్తో బాలు, సుమన్ టీవీ, నిజామాబాద్ నుంచి.